హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్ లిస్టులను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 2 ఫేజులు అంటే వివిధ రాష్ట్రాల్లో పూర్తయినవి. 3వ ఫేజ్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు బిఎల్ఓలు ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఓటర్కి 2 ఫారాలను అందజేస్తున్నారు. ఫారాలని అందజేస్తున్నారు. ఇక్కడ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నవి. ముఖ్యంగా సర్ గురించి మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన లేదు, ఎలాంటి భయాందోళనకు కూడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా కూడా మన రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నా కూడా ఈ అప్లికేషన్ ఫారంని పూర్తి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి ఆఫ్లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు, రెండవది ఆన్లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు. సో గ్రామంలో లేని వారు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వెళ్ళిన వారు కూడా ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో పూర్తి చేసినంత పరిజ్ఞానం లేనప్పుడు మన బంధువులు కానీ, మన తండ్రి కానీ, తల్లి కానీ, లేదా మన ఎవరైనా సంబంధికులు మన ఫారాన్ని పూర్తి చేసి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అదే ఫారంలో కింద సంతకం వద్ద ఆ వ్యక్తి కానీ లేకపోతే అతని తరపున బంధువులు సంతకం చేసే అవకాశం కూడా ఇచ్చారు. కాబట్టి మన తరపున వాళ్ళు కూడా పూర్తి వివరాలను నింపి మళ్ళీ బిఎల్ఓలకు ఇచ్చే అవకాశం ఉంది. సో దీనివల్ల మనం ఈ ఫామ్ని పూర్తి చేయడానికి అంటే నింపడానికి మనం ఎలాంటి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది, ఈ ఫారంని కూడా చాలా తేలికగా పూర్తి చేయవచ్చు. ఇందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన ఫారాన్ని మొదటగా మీరు 1కి 2 సార్లు పరిశీలన చేయండి. ఈ ఫారంలో 3 పార్ట్స్ ఉంటాయి. మొదటి భాగంలో ప్రీ ప్రింటెడ్ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఇచ్చిన వివరాలను మనం ఒకసారి సరిచూసుకోవాలి. మన వివరాలు సరిగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. మొదటి భాగంలో ప్రస్తుతం మన ఫోటో ప్రింట్ అయి కూడా ఉంటుంది. దాని పక్కనే మన ప్రస్తుత ఫోటోను, క్లియర్గా ఉన్న ఫోటోను అతికించవలసి ఉంటుంది. ఈ రెండో పార్ట్ వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రెండో పార్ట్లో చాలామంది కన్ఫ్యూజ్ గురవుతున్నారు. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజ్కు అవకాశం లేదు. ఎందుకంటే ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఇవి మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఎడమ సైడ్ పార్ట్, కుడి సైడ్ పార్ట్. ఎడమ సైడ్ పార్ట్లో 2002 ఓటర్ లిస్టులో మనం ఓటర్గా నమోదై ఉంటే మాత్రమే ఆ కుడి సైడ్ ఉన్న భాగాన్ని పూర్తి చేయాలి. ఒకవేళ మనము ఓటర్గా 2002 ఓటర్ లిస్టులో ఓటర్గా నమోదై లేము, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ పార్ట్ను వదిలేయండి. సెకండ్ పార్ట్లో లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ను వదిలేయండి. ఇప్పుడు ఎవరైతే ఓటర్గా నమోదయ్యలేదో వారు సెకండ్ పార్ట్లో రైట్ సైడ్ భాగాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ సంబంధికులు అనగా మీ తండ్రి కానీ, తల్లి కానీ, లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ అంటే నాయనమ్మ కానీ, తాత కానీ, నానమ్మ కానీ, అమ్మమ్మ కానీ, ఎవరి డీటెయిల్స్ మీ రక్త సంబంధికులు ఎవరున్నా కూడా వారి డీటెయిల్స్ పార్ట్ 2లో రైట్ సైడ్ భాగంలో నమోదు చేయాలి. ఒకవేళ మీరు 2002 ఓటర్ లిస్టులో నమోదై ఉంటే ఎడమ సైడ్ భాగాన్ని పూర్తి చేసి కుడి సైడ్ రైట్ సైడ్ భాగాన్ని అంటే కుడి వైపున ఉన్న వాటి వివరాలను వదిలేయండి. ఒకవేళ మీరు కానీ అంటే మీ బంధువులు కానీ అనగా తండ్రి, తల్లి, మీ గ్రాండ్ పేరెంట్స్ కూడా 2002 ఓటర్ లిస్టులో నమోదై లేకపోతే అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి. అదే ఫారంలో మనకు వెనుక భాగంలో ఒక 12 పత్రాలను సూచించినారు. అందులో ఏదో ఒకటి మనం బిఎల్ఓ వాళ్ళకు సమర్పిస్తే సరిపోతుంది.
ఇప్పుడు పార్ట్ 3కి వస్తే ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 3 భాగాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద సంతకం ఆ వ్యక్తి కానీ లేదా ఇతరులది ఫిల్ చేసి ఇచ్చేటప్పుడు వారి తరపున కానీ సంతకం చేయాల్సి ఉండి వారి రిలేషన్ను అక్కడ పేర్కొనవలసి ఉంటుంది. ఇలా 2 ఫారంలు పూర్తి చేసిన తర్వాత మన ఇంటికి మళ్ళీ వచ్చే బిఎల్ఓలకు అవి ఇచ్చినప్పుడు బిఎల్ఓ సంతకం చేసి ఒక ఫారాన్ని మళ్ళీ మనకే ఇస్తారు. దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ అవకాశమే లేదు. ఒకవేళ మీరు ఆన్లైన్ చేసుకునేంత పరిజ్ఞానం ఉంటే ఆన్లైన్లో కూడా మీ వివరాలను ఎంటర్ చేయవచ్చు. 2002 ఓటర్ లిస్టు కూడా ఈసీఐ వెబ్సైట్లో ఉంది, మన బిఎల్ఓల దగ్గర ఉంది. మీరు అందులో డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.